టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు మార్చ్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రాంతీయాంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ప్రాంతీయాంశాలని, జాతీయాంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తల్లో వ్యక్తులని, ఇంపార్టెంట్ డేస్ అని, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్ అంటూ విడివిడి విభాగాలుగా చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ చదువుతూనే స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటూ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని చూస్తూ వాటిని మెర్జ్ చేస్తూ చదువుకున్నట్టయితే స్కోర్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ ఉంటాయి. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, సో ఎప్పుడైనా ఏదైనా అంశం ఉందనుకోండి, ఆ పర్టికులర్ రిలేటెడ్ అంశంకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగితే, అంటే ఆ ఇయర్లో ఆ మంత్లో ఉన్నటువంటి క్వశ్చన్కి సంబంధించిన అంశం అడిగితే అది డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేయొచ్చు. లేదా దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, దానికి సంబంధించినటువంటి ఏదైనా పూర్వపరమైన అంశం ఉందనుకోండి, దాని గురించి అడిగారనుకోండి, దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉందనుకోండి, రామప్ప టెంపుల్ యునెస్కో సైట్గా గుర్తింపబడింది అనుకోండి. సో యునెస్కో సైట్గా గుర్తింపబడింది ఎప్పుడు, ఏంటి అని అడిగారనుకోండి, ఎన్నోది అని, సో అప్పుడు అది డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా రామప్ప టెంపుల్ ఎవరు కట్టించారు, ఏ శతాబ్దానికి సంబంధించింది, దానికి రామప్ప టెంపుల్ సంబంధించిన అంశాలు ఏవైనా అడిగారనుకోండి, అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్లో చదువుతున్నప్పుడు సో ప్రతి సబ్జెక్ట్లో అంటే ఎకనామిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు, హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు, సైన్స్ అండ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు. ఇలా ప్రతి సబ్జెక్ట్ను లింక్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా చదవాలి అంటే, సపోజ్ ఇప్పుడు పాలిటీలో ఎలక్షన్ సంబంధించిన అంశం ఉందనుకోండి. సో ఎలక్షన్ సంబంధించిన అంశం ఏ విభాగంలో ఉంది, సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అంటే ఏంటి, అంటే వయోజన ఓటు హక్కు అంటే ఏంటి, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, రీజనల్ పార్టీస్ ఏమున్నాయి, నేషనల్ పార్టీస్ ఏమున్నాయి, రిజిస్టర్డ్ పార్టీస్ ఏమున్నాయి, సో ఏ అర్హతలు ఏంటి, రిజిస్టర్ పార్టీకి ఏముంటాయి, రీజనల్ పార్టీకి అర్హతలు ఏంటి, నేషనల్ పార్టీకి అర్హతలు ఏంటి, నేషనల్ పార్టీ సాధించడానికి ఎన్ని ఓటు శాతం రావాలంటే అసెంబ్లీలో, పార్లమెంట్ సంబంధించిన అంశాల్లో ఎన్ని ఓటు పర్సెంటేజ్ రావాలి, ఇలాంటివన్నీ పాలిటీ రిలేటెడ్గా ఆడవచ్చు. సో జాగ్రఫీ రిలేటెడ్గా ఉన్నప్పుడు సో మినరల్ కానీ, నదులు కానీ, ఖనిజాల రిలేటెడ్, సో ఏదైనా వార్తలకు సంబంధించిన అంశం ఉంటే దానికి సంబంధించిన స్టాటిక్ కానీ ఆ రిలేటెడ్ క్వశ్చన్ అడగచ్చు. హిస్టరీలో ఇందాక చెప్పాను, రామప్ప టెంపుల్ ఉందనుకోండి, యునెస్కో వారసత్వ సంపదగా ఉన్నది అంటే దానికి సంబంధించిన హిస్టరీ రిలేటెడ్, అది ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఏంటి, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. సో అలా ప్రతి అంశానికి సంబంధించి అది ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా దానికి సంబంధించిన ఎంతో కొంత స్టాటిక్ని మన దగ్గర పొందుపరుచుకున్నట్టయితే ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ ఉపయోగపడుతుంది, స్కోర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశాలు కూడా మెరుగవుతుంటాయి. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము మార్చ్ 2024కు సంబంధించిన ప్రాంతీయ అంశాలు చూద్దాము. దాంట్లో భాగంగా ప్రాంతీయ అంశాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదైనా ప్రాంతీయపరమైన ఎగ్జామ్స్ అంటే టీఎస్పీఎస్సీ కానీ, లేదా పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, టెట్ కానీ, ఇంకేదైనా సరే ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రాంతీయ అంశాలు అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుంటూ దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, గృహజ్యోతి పథకం. సో ఎప్పుడైనా ప్రాంతీయ అంశాల్లో ఇలా పథకాలు, ఆ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశము, అర్హులు ఎవరు, సో ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, వీటితో పాటుగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా నేషనల్ అంటే జాతీయ పరంగా పేరుగాంచారా, లేదా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారా, సో స్కీమ్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, సో కల్చర్ అండ్ హిస్టరీ రిలేటెడ్గా ఏమైనా అంశాలు ఉన్నాయా, సో లేదా మాండలికాలకు సంబంధించిన ఇలా కొన్ని అంశాలు రీసెంట్గా న్యూస్లో ఉన్నవి, వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. దాన్ని పదే చూసుకున్నట్టయితే, రివిజన్ చేసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రాంతీయ అంశాల్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, గృహజ్యోతి పథకం. సో అసలు గృహజ్యోతి పథకం అంటే ఏంది, దానికి సంబంధించిన అర్హులు ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు. సో గృహజ్యోతి పథకం అనేది మార్చి 1
తేదీ నుండి అమల్లోకి ఉంది. అంటే మార్చి 1 తేదీ 2024 నుండి అమల్లోకి వచ్చింది. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఈ గృహజ్యోతి పథకం ప్రకారం నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను వినియోగించే గృహాలకి ఉచిత విద్యుత్. సో ఇది అందరికి ఇస్తారా అంటే కాదు, మళ్ళీ దాంట్లో అర్హులు ఉండాలి. సో అర్హులు ఎవరు అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసి ఉండాలి, తెల్ల రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికే ఈ 200 యూనిట్ల వరకు విద్యుత్ను వినియోగించినటువంటి గృహాలకు ఉచిత విద్యుత్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుండి అమల్లోకి ఉంటుంది అని చెప్పారు? మార్చి 1, 2024 నుండి. ఎవరు దీన్ని ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అంటే ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది 27న. ఎప్పటి నుండి అమల్లోకి ఉంది? మార్చి 1 నుండి. ఎప్పటి నుండి? మార్చి 1. ఎన్ని యూనిట్ల వరకు ఉచిత ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 200 యూనిట్ల వరకు. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చదివినప్పుడు ఆ బిట్ ఈజీగా గుర్తుండిపోతుంది, అంటే ఇలా ఫ్లోలో చదివేస్తాం. సో కానీ ఎప్పటి నుండి అమల్లో ఉంది? మార్చి 1, 2024 నుండి. సో ఎన్ని యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తారు? 200 యూనిట్ల వరకు. సో ఎవరికి ఇస్తారు? తెల్ల రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ ఎవరు ప్రారంభించారు అంటే ఫిబ్రవరి 27న ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎవరు దీన్ని ప్రారంభించారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇది సచివాలయంలో ప్రారంభించడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి గృహజ్యోతి పథకం. సో 6 గ్యారంటీల పథకంలో భాగంగా దీన్ని ఇంకో స్కీమ్గా అంటే 6 గ్యారంటీల దాంట్లో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి. ఇందిరమ్మ ఇళ్ళ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి అర్హులు ఎవరు, దీన్ని ఎక్కడ ప్రారంభించారో చూద్దాం. సో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని 2024 మార్చి 11న భద్రాచలంలోని మార్కెట్ యార్డ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో ఎక్కడ ప్రారంభించారంటే భద్రాచలం మార్కెట్ యార్డులో. ఎప్పుడు? మార్చి 11న ఎవరు ప్రారంభించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో సంబంధించి అంశాలు చూడండి. ఇల్లు లేదా భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచిత భూమి లేదా సైట్ అందించబడుతుంది. ఆర్థిక సహాయం 5 లక్షల ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వారికి అందించబడుతుంది. తెలంగాణ ఉద్యమ యోధులు లేదా కార్యకర్తలకు 250 గజాల ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో చూడండి, లబ్ధిదారుడుగా విధిగా దారిద్ర్య రేఖకు బీపీఎల్ కింద ఉండాలన్నమాట. దిగువన ఉన్నవారై బిలో పవర్టీ లైన్ కింద ఉండాలి. లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలం ఉన్నదనుకో లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి. గుడిసె గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారు కూడా దీనికి అర్హులు. అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే. సో ఎప్పుడైనా చూడండి స్కీమ్కి సంబంధించిన అంశాలు ఏమన్నా ఉంటే ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, అర్హులు ఎవరు, సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందాక గృహజ్యోతి పథకం గురించి అర్హులు ఎవరు చూసాము. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన అర్హులు ఎవరు చూసాము. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తెలంగాణకు సంబంధించి మంజూరు చేయడం జరిగింది అని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది. సో హ్యాండ్లూమ్కి సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర జౌళి శాఖ మంత్రి ఎవరున్నారంటే పీయూష్ గోయల్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT తెలంగాణకి మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ IIIT హైదరాబాద్. సో IIIT హైదరాబాద్ ఇటీవల వార్తలో నిలిచిన సంస్థగా ఉంది. ఎందుకు ఏంటో చూద్దాం. సో అమెరికాకు చెందినటువంటి ఒక సంస్థ $1.86 lakhs గ్రాంట్గా అందజేయనుంది. సో $1.86 లక్షల గ్రాంట్గా ఇవ్వబోతుంది IIIT హైదరాబాద్కు. సో దాంట్లో భాగంగా ఎందుకు దాన్ని గ్రాంట్గా ఇవ్వబడుతుంది అంటే కృత్రిమ మీద పరిజ్ఞానంతో మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్లను రూపొందించేందుకు ఈ గ్రాంట్ను ఇవ్వడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని క్రియేటివ్ ప్రాజెక్ట్స్ చేయడము, సాఫ్ట్వేర్లు చేయడం కోసం ఈ $1.86 lakhs IIIT హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. ఏ సంస్థ? అమెరికాకు చెందినటువంటి క్వాల్కమ్ సంస్థ. ఇది క్వాల్కమ్ సంస్థ. నెక్స్ట్ అంశం చూడండి, జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌషమి భట్టాచార్య. సో తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా బదిలీపై వచ్చినటువంటి వ్యక్తులు వీరు. సో జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌషమి భట్టాచార్య, ఇద్దరు వ్యక్తులు కూడా తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా వచ్చినటువంటి వ్యక్తులు. సో తెలంగాణ హైకోర్టు అంటున్నాం కాబట్టి తెలంగాణ అడ్వకేట్ జనరల్గా ఎవరున్నారు అంటే ఏ సుదర్శన్ రెడ్డి. సో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారంటే అలోక్ ఆరాధే. సో తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన
ఇంకొక అంశం కూడా వార్తల్లో చూద్దాం. సో నెక్స్ట్ అంశం చూడండి, వికారాబాద్ జిల్లా. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటుందిగా, MGNREGA స్కీమ్. సో నరేగా అని కూడా అంటాం. సో ఈ స్కీమ్లో భాగంగా ఉన్నటువంటి పనుల్లో ఎక్కువ శాతం పనులు చేపించి అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏది అంటే వికారాబాద్ జిల్లా. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి జిల్లా ఏది అని అడగచ్చు. ఏది అంటే వికారాబాద్ జిల్లా. నెక్స్ట్ అంశం చూడండి, తమిళసై సౌందరరాజన్. తమిళసై సౌందరరాజన్ ఇటీవల గవర్నర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో గవర్నర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో తెలంగాణ గవర్నర్గా పనిచేయడమే కాకుండా పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఉన్నారు. సో ఆ పదవికి సైతం ఆమె రాజీనామా చేయడం జరిగింది. సో రాజీనామా లేఖను ఎవరికి పంపారంటే రాష్ట్రపతికి పంపడం జరిగింది. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించడం జరిగింది. సో ఎప్పుడైనా చూడండి, గవర్నర్ తన రాజీనామా లేఖను ఎవరికి పంపించడం జరుగుతుంది అంటే రాష్ట్రపతి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాకే చెప్పాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ని ఎలా అయినా అడగొచ్చు. అది పాలిటీ రిలేటెడ్గా అడగొచ్చు, జాగ్రఫీ రిలేటెడ్గా అడగొచ్చు, ఎకనామీ రిలేటెడ్గా అడగొచ్చు, హిస్టరీ రిలేటెడ్గా అడగొచ్చు, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా అడగొచ్చు, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్గా అడగొచ్చు, ఇలా అయినా అడగొచ్చు అండి. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో గవర్నర్ రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ ఇప్పుడు మరి తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేసినప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరిని నియమించారంటే జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ రాధాకృష్ణన్ని తెలంగాణ గవర్నర్గా మరియు పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తి ఎవరు అంటే నాగరాజు సురేంద్ర. నాగరాజు సురేంద్ర. సో నాగరాజు సురేంద్ర యొక్క కలం పేరేంటి అంటే ఎలనాగా. సో ఆయన రచించినటువంటి అనువాద రచనకు గాను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం జరిగింది. గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది 2023 గాను. సో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే నాగరాజు సురేంద్ర. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. సో దేనికి గాను ఆయనకు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది అంటే గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం జరిగింది. ఆయన కలం పేరేంటి అంటే ఎలనాగా. సో నాగరాజు సురేంద్ర యొక్క కలం పేరేంటి అంటే ఎలనాగా. నెక్స్ట్, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఎందుకు అంటే ఒక కేస్ స్టడీగా ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ దానికి సంబంధించిన ప్రచురణను ప్రచురించడం జరిగింది. సో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉందిగా, దానికి సంబంధించిన మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును పెట్టడం జరిగింది. సో ఆ సంస్థ ప్రచురించే సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ. సో ఆ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ అనే తాజా సంచికల్లో దీనికి సంబంధించిన ప్రచురించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరు రివ్యూ చేశారు అంటే ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆచార్యులైనటువంటి రామ్ నిడుమోలు ఆయన బృందం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వారు కేస్ స్టడీగా ఎంచుకొని ప్రచురించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఏ విశ్వవిద్యాలయం వాళ్ళు కేస్ స్టడీగా ఎంచుకొని ప్రచురించడం జరిగింది అంటే స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వారు. సో అంతేకాకుండా PPP విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏది అంటే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. సో దీన్ని విజయవంతంగా నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే HMRL. సో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ యొక్క MD అయినటువంటి NVS రెడ్డి. సో ఆయన HMRL యొక్క MD ఎవరు అని కూడా అడగవచ్చు. సో ఆయన అసాధారణ నాయకత్వ ప్రతిభ వల్లనే ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తయినటువంటి ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. దీన్ని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ అంశం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. సో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల వార్తల్లో నిలిచిన సంస్థగా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంది. సో ఎందుకు అంటే ఆక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం లభించింది కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీలో. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఆక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం లభించింది కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీలో. సో ఇప్పటివరకు శంషాబాద్ ఎయిర్పోర్టు 5
సార్లు నేషనల్ ఎనర్జీ లీడర్, 9 సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యూనిట్, 6 సార్లు ACI గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలను కూడా పొందడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. వార్తల్లో ఉన్నటువంటి ప్రదేశం లేదా సంస్థగా కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఎక్కడ శంకుస్థాపన జరిగింది అని అడగొచ్చు. ఎక్కడంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేల్ ప్రాంతంలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారుగా DY చంద్రచూడ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కట్టడానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే భూమి పూజ చేయడం జరిగింది ఈ భవన నిర్మాణ శంకుస్థాపన కోసం. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేల్లో. ఎక్కడ? బుద్వేల్లో. నెక్స్ట్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే రవీందర్ రెడ్డి. ఎవరు? రవీందర్ రెడ్డి. సో వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెప్పుకోవచ్చు. సో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే రవీందర్ రెడ్డి. నెక్స్ట్ అంశం చూడండి, టైక్వాండో ప్రదర్శన. సో 11,000 మంది విద్యార్థినులు మహిళలతో టైక్వాండో ప్రదర్శన చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నటువంటి ప్రదర్శన ఎక్కడ జరిగింది అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల ప్రాంగణంలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 11,000 మంది విద్యార్థినులు మహిళలతో టైక్వాండో ప్రదర్శన చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందినటువంటి ప్రదర్శన ఎక్కడ జరిగింది అంటే నిజామాబాద్ జిల్లాలో. పర్టికులర్గా చెప్పాలి అంటే గిరిరాజ్ కళాశాల ప్రాంగణంలో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. GI ట్యాగ్స్ గురించి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ గురించి చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఒక GI ట్యాగు తెలంగాణకు రావడం జరిగింది. సో ఏంటి అంటే అది లక్క గాజులు. సో ఈ లక్క గాజులు పాత బస్తీ ప్రాంతంలో చాలా చాలా ఫేమస్ అండి. సో ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుగాంచినటువంటి గాజులు. సో ఈ లక్క గాజులకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది హైదరాబాద్కు సంబంధించి. సో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ లక్క గాజులను చార్మినార్, లాడ్ బజార్ లాగ్ గాజులు అని కూడా అంటారు. సో తెలంగాణలో GI ట్యాగ్ పొందినటువంటి ఎన్నో ఉత్పత్తి ఇది అంటే 17వ ఉత్పత్తి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు 16 ఉత్పత్తులు GI ట్యాగులు అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను పొందడం జరిగింది. రీసెంట్గా పొందింది ఏది అంటే లక్క గాజులు. ఇది లక్క గాజులు హైదరాబాద్ నుండి పాత బస్తీకి సంబంధించినటువంటి ఉత్పత్తి ఇది. సో ఓవరాల్గా ఎన్ని GI ట్యాగులు ఉన్నాయి తెలంగాణకు సంబంధించి అంటే 17. సో మొట్టమొదటి GI ట్యాగ్ ఏది అంటే డార్జిలింగ్ టీ. ఇది డార్జిలింగ్ టీ. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఏ GI ట్యాగులు ఏంటి, ఎప్పుడు GI ట్యాగ్ పొందిందో చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కా అడిగే బిట్గా కన్సిడర్ చేయొచ్చు. 16 ఉత్పత్తుల జాబితా అంటే 17 అని చెప్పుకున్నాం కదా ఇందాక లక్క గాజులతో. మిగతా 16 ఉత్పత్తులు ఏంటి చూడండి. పోచంపల్లి ఇక్కత్ ఎప్పుడు వచ్చింది GI ట్యాగ్ అంటే 2005లో. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్. సో కరీంనగర్ సంబంధించిన సిల్వర్ ఫిలిగ్రీ. సో ఇది చాలా చాలా ఫేమస్. ఇది కూడా చాలా ఎగ్జామ్లో అడిగారు 2007లో. చేరియాల్ పెయింటింగ్స్ ఎప్పుడు 2008లో GI ట్యాగ్ పొందింది. నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎప్పుడు GI ట్యాగ్ పొందాయి అంటే 2009లో. అదే నిర్మల్ ఫర్నిచర్ ఎప్పుడు పొందింది 2009లో. నెక్స్ట్, హైదరాబాద్ హలీం. చాలా చాలా ఫేమస్ హైదరాబాద్ హలీం. సో అంటే ఫుడ్కి సంబంధించిన అంశము. సో ఇది హైదరాబాద్ హలీం చాలా GI ట్యాగ్ పొందడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి చాలా డిమాండ్ అండ్ ఫేమస్ కూడా ఉంది. సో హైదరాబాద్ హలీం ఎప్పుడు GI ట్యాగ్ పొందింది అంటే 2010లో. నెక్స్ట్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ఎప్పుడు GI ట్యాగ్ పొందిందంటే 2010లో. అది కూడా. సో హైదరాబాద్ హలీము, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ఎప్పుడు GI ట్యాగ్ పొందిందంటే 2010లో. సో గద్వాల్ చీరలు ఎప్పుడు GI ట్యాగ్ పొందాయంటే 2012లో. సో గొల్లబామ చీరలు ఏ ప్రాంతం నుండి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా చెప్పాను. గొల్లబామ చీరలు ఏ ప్రాంతం నుండి అంటే సిద్దిపేట నుండి. ఎక్కడి నుండి? సిద్దిపేట నుండి. ఇది ఎప్పుడు GI ట్యాగ్ పొందింది 2012లో. నెక్స్ట్, నారాయణపేట చేనేత చీరలు ఎప్పుడు GI ట్యాగ్ పొందింది అంటే 2013లో. సో పుట్టపాక తేలియా రుమాల్ ఎక్కడి నుండి? పుట్టపాక. సో ఎప్పుడు GI ట్యాగ్ పొందింది అంటే 2015లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా చాలా ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ అంశం చూడండి. దాంట్లోనే నెక్స్ట్ చూడండి, బనగానపల్లి మామిడి పండ్లు 2017. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కున్నాయి. ఆదిలాబాద్ డోక్రా ఎప్పుడు GI ట్యాగ్ పొందింది అంటే 2018లో. వరంగల్ దర్రీస్ వచ్చేసి 2018లో GI ట్యాగ్ పొందింది. నిర్మల్ పెయింటింగ్స్ వచ్చేసి 2019లో. సో లాస్ట్ టైం మనం GI ట్యాగ్స్ గురించి మాట్లాడుకుంటూ తాండూరు కందిపప్పు. సో తాండూరు రెడ్ గ్రామ్ ఎప్పుడు
జిఐ ట్యాగ్ పొందింది ఇది 2022లో. సో ఇవన్నీ కూడా 16 ఉత్పత్తులు. మళ్ళీ ఒకసారి చూద్దాము. పోచంపల్లి ఇక్కత్ 2005లో జిఐ ట్యాగ్ పొందింది. సో సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్, సో కరీంనగర్ సంబంధించిన సిల్వర్ ఫిలిగ్రీ 2007లో జిఐ ట్యాగ్ పొందింది. చేరియల్ పెయింటింగ్స్ 2008లో, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ 2009లో, నిర్మల్ ఫర్నిచర్ 2009లో, హైదరాబాద్ హలీం వచ్చేసి 2010లో జిఐ ట్యాగ్ పొందింది. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010లో, గద్వాల్ చీరలు 2012లో, సిద్దిపేట గొల్లబామ చీరలు 2012లో, నారాయణపేట చేనేత చీరలు 2013లో, పుట్టపాక తేలియా రుమాల్ 2015లో, బనగానపల్లి మామిడిపండు 2017లో జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. ఆదిలాబాద్ డోక్రా 2018లో జిఐ ట్యాగ్ పొందింది. వరంగల్ దర్రీస్ 2018 అది కూడా. నిర్మల్ పెయింటింగ్స్ వచ్చేసి 2019లో జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. తాండూరు రెడ్గామ్ లేదా తాండూరు కందిపప్పు 2022లో జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందింది ఏది అంటే లక్క గాజులు. సో హైదరాబాద్లోని పాత బస్తీ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యేటువంటి లక్క గాజులు. సో 17వ ఉత్పత్తిగా జిఐ ట్యాగ్ పొందింది తెలంగాణ నుంచి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. జిఐ ట్యాగ్ను మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడగొచ్చు, లేదా ఎప్పుడు దీనికి జిఐ ట్యాగ్ పొందింది అని కూడా అడగొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా, ఎందుకంటే తెలంగాణ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పేరు రావడం జరిగింది. సో జయశంకర్ భూపాలపల్లి కేంద్రానికి చెందినటువంటి ఫోటోగ్రాఫర్ అయినా ఆయన తీసినటువంటి ఫోటో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో బిల్ బోర్డుపై ప్రదర్శితం చేయడం జరిగింది. అందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచారు. సో ఈ పోటీకి సంబంధించి 5,000 ఫోటోలు పోటీకి నిలిస్తే ఈయన ఒక్క ఫోటోని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈయన ఫోటోని సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచారు. సో డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల. సో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్స్ బిల్ బోర్డుపై ఈయన తీసినటువంటి ఫోటోను ప్రదర్శితం చేయడం జరిగింది. సో అంతేకాకుండా గత డిసెంబర్లో జరిగినటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల ఫోటోగ్రఫీ గురించి చెప్పడం జరిగింది. సో అందుకు గాను చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇప్పటి వరకు మనము మార్చి 2024 సంబంధించిన ప్రాంతీయ అంశాల్లో భాగంగా చాలా విషయాలు చర్చించుకున్నాం. జిఐ ట్యాగ్ల గురించి, పర్సన్స్ ఇన్ న్యూస్ గురించి, స్కీమ్స్ గురించి, గృహలక్ష్మి కానీ, ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి కానీ, సో ఇలా చాలా స్కీమ్స్ గురించి, చాలా అంశాల గురించి చర్చించుకున్నాం. సో వాటిని చర్చించుకున్నాం కాబట్టి వాటికి సంబంధించిన అంశాలను రివిజన్ చేయడం ఎంత ఇంపార్టెంటో వాటిని క్వశ్చన్స్గా పొందుపరుచుకొని ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏ పోటీ పరీక్షకైనా అండి సిలబస్ ఇంపార్టెంటు. ఆ సిలబస్లో ఏమేమి అంశాలు ఇవ్వడం జరిగింది, ఆ సిలబస్ వరకే చదవడం ఇంపార్టెంటు, రివిజన్ చేయడం ఇంపార్టెంటు. ఆ రివిజన్ చేసిన దాన్ని ఎంతవరకు మనము గుర్తుంచుకోగలుగుతున్నాం అనే దానికోసము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ, మోడల్ పేపర్స్ కానీ రాసినట్టయితే అనలిటికల్ స్కిల్స్ పెరిగి ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్స్లో. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా ప్రతి ఎపిసోడ్ వెనకాలంటే ప్రాంతీయాంశాలు అవ్వండి, జాతీయాంశాలు అవ్వండి, లేదా ఇంపార్టెంట్ డేస్ అవనివ్వండి, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు ఏదైనా సరే వాటి యొక్క ఎండ్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మీ ప్రాక్టీస్ ఉద్దేశంతో. సో గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారికి ఎన్ని యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తారనేది ఫస్ట్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అన్నిటికీ ఆన్సర్ అంటే అన్ని ఆప్షన్స్ చదువుతూ ఆన్సర్స్ చెప్పకుండా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 2 ఆప్షన్స్ ఉంచడం జరుగుతుంది. మీకు రీకాల్ అవ్వాలనే ఉద్దేశంతో, అంటే మీరు రివిజన్ చేయాలనే ఉద్దేశంతో, లేదా మళ్ళీ ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూడడం వల్ల మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ రోజులు గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నానని గమనించగలరు. గత కొన్ని ఎపిసోడ్లుగా ఇదే విధానాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం. అంతేకాకుండా దీని ఆన్సర్ చెప్పకపోయినా దానికి సంబంధించిన హింట్ ఇవ్వడం కూడా జరుగుతుంది కొన్ని బిట్స్కి. సో గమనించగలరు. సో దాంట్లో భాగంగా మార్చి 2024 ప్రాంతీయాంశాల్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ చూడండి. గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారికి ఎన్ని యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తారు? సో నెలకు 50 యూనిట్ల వరకు, నెలకు 200 యూనిట్ల వరకు, నెలకు 300 యూనిట్ల వరకు, నెలకు 100 యూనిట్ల వరకు. సో ఇక్కడ చూడండి, 50 యూనిట్లు తక్కువ, అంటే దీంట్లో ఇచ్చిన లిస్టులో 300 యూనిట్లు ఎక్కువ. సో ఏసీ 2 తీసేద్దాం. నెక్స్ట్ బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏసీ మాత్రం ఆన్సర్ కాదు. నెక్స్ట్, అమెరికాకు చెందిన క్వాల్కామ్ సంస్థ ద్వారా $1.86 lakhs గ్రాంట్గా అందుకున్నటువంటి సంస్థ ఏది? IIIT హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఉస్మానియా యూనివర్సిటీ. సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం
పనుల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? వికారాబాద్ జిల్లా, నారాయణపేట జిల్లా, వరంగల్, ములుగు. సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి, సి అండ్ డి ఆన్సర్ కాదు. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? వికారాబాద్ జిల్లానా, నారాయణపేట జిల్లానా? నెక్స్ట్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎవరు? గడ్డం ప్రసాద్ కుమారా, సుదర్శన్ రెడ్డియా, తన్మయ్ అగర్వాలా, అడపా కార్తిక. సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి, సి అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు? చిల్కూరు, రాజేంద్రనగర్, అమీర్పేట్, కుక్కట్పల్లి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. సో చిల్కూర, రాజేంద్రనగర్, అమీర్పేట, కుక్కట్పల్లి. సి అండ్ డి ఆన్సర్ కదండి. ఇక్కడ చూడండి, అమీర్పేట అనే సిటీ మధ్యలో, అంత చాలా ప్లేస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో కుక్కట్పల్లి కూడా సిటీ మధ్యలో. సో చిల్కూర్ అండ్ రాజేంద్రనగర్ సిటీ అవుట్స్కట్లో. ఇలా కూడా మనం అంటే అన్నిటికీ వర్కౌట్ అవుతుందని కాదు, కానీ కొన్ని అలా ఎలిమినేట్ చేయొచ్చు ఆన్సర్స్ పరంగా. సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది, సి అండ్ డి ఆన్సర్ కాదండి. సో బుద్వేల్ అనే దగ్గర చేస్తారని చెప్పాను, రంగారెడ్డి జిల్లాలో ఉంది అని చెప్పాను. సో ఎక్కడ, ఏ మండలంలో? చిల్కూరులోనా, రాజేంద్రనగర్లో? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇటీవల తెలంగాణ నుండి 17వ జిఐ ట్యాగ్గా గుర్తింపు పొందింది ఏది? వరంగల్ దర్రీసా, నిర్మల్ పెయింటింగ్సా, తాండూర్ కందిపప్ప, లక్క గాజుల. సో ఏది 17వ జిఐ ట్యాగ్గా గుర్తింపు పొందింది? సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. సో రీసెంట్గా ఇవ్వడం జరిగింది, లక్క గాజుల, తాండూర్ కందిపప్ప. సో ఈ రెండిట్లో కూడా ఒకటేమో రీసెంట్గా పొందిన జిఐ ట్యాగు, ఒకటి 16th ఉంది, ఒకటేమో 17th ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో మొత్తంగా ఎన్ని జిఐ ట్యాగులు పొందింది తెలంగాణ నుండి, ఎన్ని ఉత్పత్తులు జిఐ ట్యాగ్ పొందాయి అంటే 17. సో రీసెంట్గా పొందింది ఏది? తాండూర్ కందిపప్ప, లక్క గాజుల. వరంగల్ దర్రీస్ కాదండి, నిర్మల్ పెయింటింగ్స్ కాదు, ఈ రెండు కూడా కాదు. సో సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది, ఏబి ఆన్సర్ కాదు. ఇప్పటి వరకు మనము మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాలు చర్చించుకున్నాం. ఆ ప్రాంతీయ అంశాలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను కూడా మొత్తంగా ఆన్సర్ చేయకుండా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ 2 ఆప్షన్స్ను ఉంచడం జరిగింది. మీకు రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడాలని ఆ ఆన్సర్స్ అన్నీ కూడా ఈ ఎపిసోడ్లోనే ఉండడం జరుగుతుంది. ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళడం కానీ, మీరు ఆన్సర్ అంటే మళ్ళీ ఆ వీడియోని చూడడం కానీ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రోజులు గుర్తుంటుంది, స్కోర్ చేసే అవకాశం కూడా ఎక్కువ మెరుగవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా ఇలా ప్రాంతీయ అంశాలని, జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తలు, వ్యక్తులని, ఇంపార్టెంట్ డేస్ అని, వాటికి సంబంధించిన థీమ్స్ అని ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ చదువుతూ స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని మర్జ్ చేసుకుంటూ చదివినట్టయితే పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం పెరుగుతూ వస్తుంది, జాబ్ కొట్టే అవకాశం కూడా మెరుగవుతూ వస్తుంది. సో ఇప్పటి వరకు మనము మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.